హాయ్ హలో అండి, రైతు మిత్రులకు నమస్కారం. సో ఇప్పుడు మనము మిర్చి తోటలో 60 రోజులు, ఈరోజు 60 రోజు స్టార్ట్ అయింది. ఈరోజు 60 రోజు మిరప తోటలో ఉన్నాము. సో మీరు ఇక్కడ చూసుకోగలరు టెంకాయ చెట్టు, మన మిర్చి తోట. నెక్స్ట్ వచ్చేసి మన తోటలో లైట్గా రేపు స్ప్రే పడుతుందండి. 11వ స్ప్రే ఏదంటే మళ్ళీ బజూకానే స్ప్రే చేస్తున్నాను. సో మంచి గ్రోత్ వచ్చింది, సైడ్ బ్రాంచెస్ బాగా ఉన్నాయి, మంచి ఫ్లవరింగ్ ఉంది. నెక్స్ట్ కాపు కూడా సెట్ అవుతుంది, స్టార్టింగ్ అవుతుంది. ఇంతకుముందు వచ్చేసి మనము రాక్, శాన్మీడా సూపరు అండ్ నెక్స్ట్ ఫార్ములా 6 లిక్విడ్ స్ప్రే చేశాను 5 days బ్యాక్. నెక్స్ట్ 6వ రోజు రేపు బజుకా స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మన తోటలో ఓన్లీ బజుకా ఒకటి స్ప్రే చేస్తే బాగుంటుంది అనుకున్నాను. సో దాంతోపాటుగా పురుగు మందు కూడా యాడ్ చేసుకోవాల్సి వచ్చిందండి. తోట బాగుందంటే చీడపిరుగులు ఆశిస్తాయి, నెక్స్ట్ పురుగులు, దోమలు, నల్లి, త్రిప్స్ అనేవి అన్నీ ఆకర్షిస్తాయి. సో ఇప్పుడు మన తోటలో కూడా పురుగు స్టార్ట్ అయింది. సో పురుగుకి వచ్చేసి ఇక్కడ చూసుకోండి, బొక్కలు పెట్టేసిందండి. ఇదల్లా మంచి తోటను ఖరాబ్ చేస్తున్నాయి అవి. ఈ మొక్కను తినేసాయి లైట్గా, చూసుకోండి బొక్కలు. దీనికి కూడా బొక్క పెట్టేసింది. సో దాదాపు అంటే అక్కడక్కడ పురుగు శాతం అనేది ఉంది. సో రేపు స్ప్రే చేస్తున్నాం కాబట్టి బజూకాను నెక్స్ట్ ఇవిసెంట్ ఆ రెండు స్ప్రే చేస్తా. నెక్స్ట్ ఒక 2-3 days లోపు పురుగు కూడా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ మంచి గ్రోత్ వస్తుంది, ఆ తర్వాత మంచి కాప్ సెట్టింగ్ కూడా అవుతుందండి. సో ఇప్పుడు దాకా ఈ 60 రోజుల్లోన మనం ఏదైతే చేసుకున్నాం అనేది, మనము ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించామనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పుడు మిరప వచ్చేసి మనము ఆగస్టు 1, 2వ తేదీ నాటుకోవడం జరిగింది. ఆగస్టు 1, 2 అంటే ఈరోజు వచ్చేసి 30వ తారీఖు. సో ఈరోజు 60వ రోజు. ఈ 60 రోజుల మిరప పంటలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించామనేది మీకు క్లుప్తంగా వివరిస్తాను. సో మేము వచ్చేసి 2వ తేదీ నాటైపోయిన తర్వాత 15 రోజుల నుంచి స్టార్ట్ చేసామండి. దుక్కిలో ఎరువులు వేయడం కానీ స్ప్రే చేయడం అనేది. 15 రోజు వచ్చేసి మనం వచ్చేసి మిర్చి నాటిన 15 రోజుల నుంచి వచ్చేసి మనము ముందుగా దుక్కిలోకి వచ్చేసి మనం ఏం చేసుకున్నామంటే డిఏపి 2 బ్యాగులు డిఏపి అండ్ నెక్స్ట్ వచ్చేసి శాన్మాక్స్ ఎనర్జీ అండి. సో ఈ శాన్మాక్స్ ఎనర్జీ వాడడం వలన ఇప్పుడు మన తోట వేరే వాళ్ళ తోటలకి మన తోటకి చేంజ్ ఎందుకు ఇంత ఉందంటే ఈ ప్రోడక్ట్ వాడడం వల్లే. నెంబర్ 1 ప్రోడక్ట్ అండి ఇది. సో ఇప్పుడైతే మంచి గ్రోత్ ఉంది 60 రోజులకు గాను. అండ్ నెక్స్ట్ డిఏపి నెక్స్ట్ శాన్మాక్స్ ఎనర్జీ కలిపి చల్లుకొని గుంటకు పంపేయడం జరిగింది. తర్వాత వచ్చేసి మోనోక్రోటోపాస్ మరియు అసిఫేటు, సాఫు ఈ 3 స్ప్రే చేశాను ఫస్ట్ రౌండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రౌండ్కి వచ్చేసి ఇథియాన్ 50 ECది అండ్ నెక్స్ట్ వచ్చేసి సల్ఫర్. దాంట్లోపాటు ఫస్ట్ తెచ్చుకున్న అసిఫేట్ కొద్దిగా మిగిలింటే ఇథియాన్ 50 EC, అసిఫేటు 2 కలిపి ఒక బకెట్ అండ్ నెక్స్ట్ సల్ఫర్ అనేది ఇంకొక బకెట్లో కలుపుకొని స్ప్రే చేశాను. సెకండ్ స్ప్రే అయిపోయింది. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి 14-35-14 చల్లడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి 3వ స్ప్రే వచ్చేసి శ్రీకార్ వాళ్ళది జయహో స్వర్ణఫల్ 2 స్ప్రే చేశాను. 3వ స్ప్రే తర్వాత వచ్చేసి 4వ స్ప్రేకి 28-28-28-0 చల్లడం జరిగింది. సో దాని తర్వాత వచ్చేసి బెనివియా స్ప్రే చేయడం జరిగిందండి. 4వ స్ప్రే బెనివియా స్ప్రే చేసిన తర్వాత ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి పెగాసిస్ అండ్ నెక్స్ట్ బయోస్పార్క్ ఇసియాబిఎన్ ప్లేస్లో బయోస్పార్క్ తీసుకున్నాను. అమినో యాసిడ్స్ బాగుంటాయి, మంచి గ్రోత్ వచ్చింది. దాని యొక్క రిజల్ట్ అనేది కూడా మీకు చూపించాను అప్పుడు. సో వచ్చేసి 4వ స్ప్రే అయిపోయింది, 5వ స్ప్రే అయిపోయింది. 6వ స్ప్రే వచ్చేసి మళ్ళీ బెనివియా స్ప్రే చేశాను. సో ఈ 6వ స్ప్రేలోని మధ్యలో వచ్చేసి మనకి జయహో స్ప్రే చేసిన తర్వాత అంటే 3వ స్ప్రే చేసిన తర్వాత మన తోటలో పురుగు ఉండింది, అది కొట్టిన తర్వాత పోయింది 3వ స్ప్రే తర్వాత. సో ఆ టైంలో వర్షాలు ఎక్కువ వచ్చాయండి. వర్షాలు ఎక్కువ రావడంతోన
మొక్కలు అక్కడక్కడ చనిపోవడం స్టార్ట్ అయ్యాయి. ఆ స్టార్ట్ అయ్యే టైంలోనే మనం మొక్క దగ్గర వచ్చేసి క్రిస్టల్ వాళ్ళది బ్లూ కాపరు, నెక్స్ట్ ఎరిస్ వాళ్ళది ప్లాంటోమైసిన్ రెండు కలుపుకొని మొక్క ఎక్కడైతే చనిపోయిందో ఆయా భాగాల్లో నెక్స్ట్ దానికంటే ముందు 3 మొక్కలకి తర్వాత 3 మొక్కలకి చల్లి పెట్టడం జరిగింది. దాని తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ రోజు రెడామిల్ గోల్డ్ ఎరిస్ వాళ్ళది వచ్చేసి ప్లాంటోమైసిన్ రెండు కలిపి మొత్తం పొలం అంతా తడిసేటట్లు పిచికారి చేయడం జరిగింది. సో అవి పక్కకి పెట్టి మీకు చెప్తున్నాను అనమాట. వాటితో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అవుతాయి. సో 5వ స్ప్రే వచ్చేసి పెగాసిస్ బయోస్పార్క్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బెనివియాని మరీ రౌండ్ వచ్చేసి బెనివియా 6వ రౌండ్ మళ్ళీ బెనివియా పడింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎల్ఆర్ అగ్రిప్రో దాని తర్వాత వచ్చేసి బజూకా పడిన నెక్స్ట్ రౌండ్ వచ్చేసి మళ్ళా రాక్ శాన్మిడా సూపరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్ములా 6 లిక్విడ్ అండి. ఆ స్ప్రే చేసిన ఇప్పుడు నెక్స్ట్ 11వ రౌండ్ వచ్చేసి మనము మళ్ళీ బజూకానే స్ప్రే చేయబోతున్నాము. ఇంకొకటి నెక్స్ట్ రౌండ్ ఇప్పుడు బజూకా స్ప్రే చేస్తున్నాం కదా, బజూకా ఒకటే చాలండి స్ప్రే చేసేటప్పుడు. కాకపోతే మన పొలంలో పురుగు శాతం కూడా ఉంది కదా, బజూకాకి పురుగు పోదు. సో దానికి అడిషన్గా ఏం చేయాలంటే ఈవిసెంట్ అనే ప్రోడక్ట్ని యాడ్ చేసి రేపు స్ప్రే చేయబోతున్నాం. ఈరోజు మండే, రేపు ట్యూస్డే కదా, రేపు స్ప్రే చేయబోతున్నాను. సో ఇప్పుడు దాకా అయితే మన తోట చాలా బాగుందండి. పురుగు అయితే ఎక్కువ ఎక్కడైతే లేదు, అక్కడక్కడ ఉంది. మొన్న బైఫెన్థ్రిన్ 10 కొట్టినందుకు పర్లేదండి. పురుగు వస్తా అని డౌట్తోనే మీకు చెప్పాను, డౌట్తోనే స్ప్రే చేశానండి. అక్కడక్కడ ఎక్కడ వచ్చినా కూడా కంట్రోల్లోనే ఉంటుందని స్ప్రే చేశాను. సో ఇప్పుడైతే కంట్రోల్లో ఉంది. అక్కడక్కడ ఏదో ఒక చెట్టుకి తినడం స్టార్ట్ చేసింది పురుగు. రేపు స్ప్రే చేయబోతున్నాయి విసెంట్. ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఇది ఉంటుంది. మన బజూకా కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇదండి ఇప్పుడు ఈ 60 రోజుల మిరప పంటలో మనం పాటించినటువంటి యాజమాన్య పద్ధతులు. సో ఇదే విధంగా కూడా మీరు చేసుకోండి. ఇంకొకటి ఏమంటే కొన్ని డిస్టిక్లో నల్లి ఉద్రిక్తి అనేది చాలా అంటే చాలా ఎక్కువైంది. సో నల్లి ఉద్రిక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మొక్క చిన్న 30 డేస్ ఆ మధ్యలో ఉన్న వాళ్ళు వచ్చేసి డిసైడ్ నెక్స్ట్ ఓమైట్ అవి రెండు కలిపి మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోండి. బెనివియా రౌండ్ కంటే ముందు చేసే వాళ్ళు వచ్చేసి ఆ రెండు స్ప్రే చేసుకున్నారనుకో నల్లి అనేది పోతుంది, పై ముడత కింద ముడత క్లియర్ అవుతుంది. సేమ్ నెక్స్ట్ మొక్క అనేది నీట్గా ఉంటుందండి. ఆ నీట్గా ఉన్నప్పుడే మనం బెనివియా రౌండ్ రావాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడైతే మొక్క నీట్గా ఉందో అప్పుడే స్ప్రే చేసుకోండి బెనివియా. సరిగా లేదంటే వేరే మందులకు వెళ్ళండి, బాగా లేదంటే వేరే మందులకు వెళ్ళండి. ఓకే, అది స్ప్రే చేసినాక మంచిగా ఉందంటే బెనివియా స్ప్రే చేసేయండి. సో మనకి బెనివియా స్ప్రే చేస్తేనే మనకి బుట్ట టైప్లో వస్తుందండి అంతా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బజూకా స్ప్రే చేస్తున్నాం కదా, బజూకా స్ప్రే చేసిన ఒక వారం తర్వాత మొత్తం ఇవంతా ముసుకుపోతాయండి. నిజంగా ముసుకుపోతాయి. ఇప్పటికైతే మన తోట బాగుందండి. ఇంకొకటి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నా నెంబర్ కాల్ చేయండి, కింద మెన్షన్ చేసి ఉంటాను నేను. సో నెక్స్ట్ శాన్మెక్స్ ఎనర్జీ కూడా కొన్ని తోటలు అయితే చాలా చిన్నగా ఉన్నాయండి. 30 డేస్ 40 డేస్ అయినా కూడా ఇంకా చిన్నగా ఉన్నాయి, ఇంకా మంచి గ్రోత్ లేదు. సో అందుకే వచ్చేసి 28 దాంట్లోకి శాన్మెక్స్ ఎనర్జీ అనేది కలిపి చల్లి గుంట కాపించుకుంటే మాత్రం 10 డేస్ తర్వాత మీకు మంచి రిజల్ట్ వస్తుందండి. శాన్మెక్స్ ఎనర్జీ వాళ్ళ కంపెనీ వాళ్ళది కూడా మీకు నెంబర్ మెన్షన్ చేస్తాను. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి కూడా అది బుక్ చేసుకోండి, లేదంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటారంటే తీసుకోండి. మంచి ప్రోడక్టు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన తోట ఈ విధంగా ఉండడానికి కారణం అంటే అదే అండి. వేరు వ్యవస్థ పెంచడంలో నెంబర్ 1 ప్రోడక్ట్ అంటే శాన్మెక్స్ ఎనర్జీ. దయచేసి రైతు మిత్రులు గమనించగలరు. ఓకే అండి, ఇంతటితో ముగిద్దాం.